ఇప్పుడు ఏందయ్యానంటే కళా పోషణలు ఆస్కార్ లెవెల్ నటనలు ఈ కాన్సెప్ట్ మీద ఒక చిన్నపాటి ముచ్చట చెప్తా. అంటే మీకు సమజయ్యే ఉంటుంది. అయ్యో గదేనోళ్ళ నటనలు ఇన్స్టాగ్రామ్ రీళ్ళు నిజం చెప్తున్నా. ఈ టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ రీళ్లు చేయబట్టి కొత్త కొత్త స్టార్లు కొత్త కొత్త సెలబ్రిటీలు పుట్టుకొచ్చిరు కదా. అమ్మో వాళ్ళ కళా పోషణలు చూడలేక నాకే చక్కర వచ్చినట్టు అవుతుంది. అయితే గిట్లనే ఒక మేడం గారు రీల్ చేసింది, రియల్గా చక్కెర వచ్చి పడిపోయింది. ఎందుకో చూడండి మరి మీరేగా. అన్నట్టు ఇగో ఈ అమ్మగారు ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం నడి రోడ్డు మీద పర్ఫార్మెన్స్ చేస్తుంది. అగజు కూడా ఓ మేడం గారి నడక. అయితే అప్పుడే ఏమైందంటే షాక్ అయ్యరా ఇది కూడా రీల్ కోసం చేసిన యాక్టింగ్ అనుకుంటురా? ఆగుర్రి ఈమె రోడ్డు మీద రీల్ చేస్తుంటే రియల్ దొంగ కూడా వచ్చిండు. ఆమె మెడలో ఉన్న పుస్తల తాడు గుంజుకొని పారిపోయిండు. అగో మేడం గారు చూడుర్రి ఎట్లా బిల్లి బిత్తరైపోయిందో. కానీ వాడు ఈ మేడం గారి కళా పోషణను ఎంతసేపటి నుంచి నజర్ పెట్టిండో కదా. చూసిండు ఖతం గోల్స్ గుంజుకొని గాయపోయిండు. అన్నట్టు ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ లో జరిగింది. అక్కడంటే పట్టాగలే సుక్కలు కనబడితే అట. మరి సరే ఇప్పుడు రీళ్ళకి అడగద్దాం. ఈ నడుమ మరీ అద్మానం అవుతురోల్లా ఒక్కొక్కరు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ లో పడిపోయి అసలు చుట్టుముట్టు ఏమైతుంది, మనం ఏడున్నాం, మన వెనక ముందు ఏం నడుస్తుంది, గీ సోయే లేకుండా పోతుంది. ఏమన్నంటేనేమో కోపాలు, మేం రీలు చేస్తుంటే ఓర్తలేరు, మాకు వచ్చే లాయకులను కాంతలేరు అని ఉల్టా పేరు భద్రం. అందుకే ఆటలు అరటి పండు లెక్క సందట్లో సడేమియా లెక్క సందు చూసుకొని దొంగోడు వాడు కామ్గా చేసుకొని పోయిండు కదా.